కాళేశ్వరం మీద వేసిన ఘోష్ కమిటీ రిపోర్ట్ వచ్చింది. నిన్న అసెంబ్లీలో ఈ కమిటీ రిపోర్ట్‌ని పెట్టి చివరిలో సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని సీబీఐకి ఇస్తున్నా అని చెప్పిర్రు. అయితే ఘోష్ కమిటీ రిపోర్ట్ మీద, అసలు సీబీఐ ఎంక్వైరీ మీద, ఈ కమిషన్‌లో ఉన్నటువంటి రిపోర్ట్‌లో ఉన్నటువంటి ఇష్యూస్ మీదనే చాలా చర్చ జరుగుతుంది. దీంట్లో చాలా ఇష్యూస్‌ని కన్వీనియంట్‌గా వాళ్ళకి కావాల్సిన విధంగా ఉంది ఈ కమిటీ రిపోర్టు అనేది ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ కమిటీ రిపోర్ట్ మీద చాలా అనుమానాలున్నాయి. దాంట్లో అనుమానాలలో చాలామంది అనుమానం వ్యక్తం చేస్తుంది ఇరిగేషన్ నిపుణులు, ఇంకా కొంతమంది. నిన్న సభలో చర్చ జరిగిన సందర్భంగానే అక్బరుద్దీన్ ఓవైసీ లాంటి నాయకులు కూడా కొన్ని ఇష్యూస్‌ని తెర మీదకి తీసుకొనొచ్చిర్రు. ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా దాని మీద చర్చ జరుగుతుంది. కాళేశ్వరం మీద వేసిన ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్‌ని నిన్న సభ ముందు పెట్టిర్రు. సభ ముందు పెట్టి ఏం చేయమంటారు, ఏంది, అన్ని పార్టీలు వాళ్ళ ఒపీనియన్‌ని చెప్పుర్రి. చెప్పిన తర్వాత ఏం చేయాలనుకుంటుంది ప్రభుత్వం అనేది చెప్తాము అన్నారు. అయితే దీని మీద అక్బర్ లాంటి నాయకులు ఏమంటారు అంటే, అసలు మీరు సభ ముందు పెట్టడం కంటే ముందు, ఆ రోజు క్యాబినెట్ కంటే ముందు కూడా ఇది టీవీలలో వచ్చింది కదా! అసలు క్యాబినెట్‌కి పోవడానికి ముందు మీడియా ఛానళ్ళలోకి ఎట్లొచ్చింది? దాన్ని ఎవరు లీక్ చేసిర్రు? క్యాబినెట్‌లో డిస్కస్ చేయడానికంటే ముందు టీవీ ఛానళ్ళలోకి ఎట్లా లీక్ అయితది అసలు ఆ రిపోర్టు అనేది ఆయన అడుగుతున్న ఒక ప్రశ్న. దాంతో పాటు ప్రధానమైనటువంటి వాళ్ళని ప్రధానంగా ఉన్నటువంటి అధికారులని, ఆ అధికారులు ఎవరు అనేది నేను మీకు నెక్స్ట్ చెప్తా. ప్రధానంగా ఉన్నటువంటి అధికారులని ఎందుకు దాచిపెట్టిర్రు? వాళ్ళ పేర్లు ఎందుకు ఇందులో లేవు? అది రెండోది. మూడోది, అసలు కాంట్రాక్టర్ల పేర్లను ఎందుకు చేర్చలేదు ఇందులో? కాంట్రాక్టర్లని ఎందుకు చేర్చుతలేరు ఇందులో? దాంతో పాటు అసలు ఈ కమిటీకి అయినటువంటి ఖర్చెంత? వాళ్ళు చెప్పినటువంటిది ఏంది? దాన్ని రిపేర్ చేయడానికి ఎంత ఖర్చయితది అన్నారు? అసలు ఈ కమిటీకి ఎంత ఖర్చయింది? ఇట్లా రకరకాల ఇష్యూస్ మీద ఆయన మాట్లాడిండు. ఇప్పుడు ఆయన మాట్లాడిన చాలా అంశాలను తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు చాలామంది ఆలోచిస్తున్నారు. దాని మీద దాన్ని అసలు కరెక్టే గదా! ఈయన అడిగిన చాలా ఇష్యూస్‌కి ప్రభుత్వం దగ్గర ఏం సమాధానం ఉంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. దాంతో పాటు నిన్న చివర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని సీబీఐకి ఇస్తున్నా అన్నారు. ఇప్పుడు దీని మీద కూడా తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే సీబీఐని కాంగ్రెస్ అగ్రనాయకులు వ్యతిరేకిస్తున్నారు. చాలా రాష్ట్రాలలో వ్యతిరేకిస్తున్నారు. అంతెందుకు, వీళ్ళు అధికారంలో 3 రాష్ట్రాలలో ఉంటే, అధికారంలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలలో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మరి తెలంగాణలో మాత్రం ఒక కేసును సీబీఐకి అప్పగించడం ఏంది? అంటే తెలంగాణకు ఒక నీతి, మిగతా 2 రాష్ట్రాలకు ఒక నీతినా? లేదు అంటే వాళ్ళ ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనాయకుడు ఒకలాగా మాట్లాడతారు, గల్లీలో ఉన్నటువంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంకొకటి మాట్లాడతారా? కాంగ్రెస్ పార్టీకి 2 విధానాలు ఉంటాయా? ఒక రాష్ట్రంలో ఒకలాగా, ఇంకొక రాష్ట్రంలో ఇంకొకలాగా వాళ్ళ పార్టీ విధానాలు ఉంటాయా? ఎందుకంటే ఇదే సీబీఐ, ఈడీ, ఐటీ లాంటివన్నీ కూడా ఎన్డీఏ వీటిని పొలిటికల్ వెపన్స్ లాగా వాడుకుంటుంది. ప్రతిపక్ష పార్టీల మీదికి, ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీల మీదికి వీటిని పంపించి వాళ్ళని లొంగదీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఈడీ, సిబిఐ దాఖలు చేసిన కేసులు ఉంటాయి కదా, చాలా కేసులలో అసలు ఈడీ, సిబిఐకి సంబంధించిన 25% కేసులు కూడా కొలిక్కి వస్తలేవు, తేరుతలేవు. కేవలం పొలిటికల్ ఎజెండాతోని మాత్రమే ఇవి ఫైల్ అవుతున్నాయి అనేటువంటిది వాళ్ళ రాహుల్ గాంధీ పదే పదే మాట్లాడుకుంటూ వస్తున్నాడు. చాలా సందర్భాలలో మాట్లాడింది దీన్ని. వాళ్ళ పార్టీతో పాటు మిగతా కొన్ని పార్టీలు కలిసి సుప్రీంకోర్టుకు కూడా పోయినాయి ఈడీ, సిబిఐకి సంబంధించిన వాటి మీద. పొద్దున్న లేస్తే వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడతాడు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి ఇంకొకలాగా బిహేవ్ చేస్తాడా? కాంగ్రెస్ పార్టీకి 2 విధానాలు ఉంటాయా, ద్వంద్వ నీతి ఉంటుందా అనేటువంటి దానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది నిన్న చెప్పినటువంటి సిబిఐ ఎంక్వైరీ మాటలతోని. దాంతోపాటు ముఖ్యమైనటువంటిది, ఒక ముగ్గురికి సంబంధించిన ఇష్యూని ఎందుకు ఘోష్ కమిషన్ పట్టించుకోలేదు అనే దాని మీద ఇప్పుడు ఎక్కువ చర్చ జరుగుతుంది. అదేంటి అంటే, ఇప్పుడు కాళేశ్వరం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం అది. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టాలని డిసైడ్ అయింది. తెలంగాణలో సాగునీటి, తాగునీటి అవసరాల కోసం కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు, తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగినటువంటిది తెలంగాణ ఉద్యమం. సో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ నీళ్ల కోసం, నీళ్లలో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టుని, ఇంత పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ని కడుతున్నప్పుడు సాగునీటి కోసం ఒక్కదాని కోసమే కాకుండా సాగునీటి, తాగునీటి రెండింటి కోసం కడదాము అనేటువంటి దానికోసం డిజైన్ చేసిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అట్లా కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే
అది ప్రభుత్వ నిర్ణయం. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టింది. అయితే సీఎస్‌గా ఉన్నటువంటి వ్యక్తి, ఆ రోజు ప్రభుత్వంలో సీఎస్‌గా ఉంది శాంతకుమారి. ఆమె తర్వాత రేవంత్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల పాటు సీఎస్‌గా ఉన్నారు తను. సో, ఈ ఘోష్ కమిషన్ రిపోర్ట్‌లో అసలు కనీసం శాంతకుమారి పేరుని ఎక్కడ చేర్చకపోవడం, అసలు ఆమెకి సంబంధించిన ఏ ఇష్యూని కూడా రిపోర్ట్‌లో ఎందుకు చేయలేదు, రిపోర్ట్‌లో ఎందుకు ఆమె పేరుని కనీసం ప్రస్తావించలేదు అనే చర్చ ఇప్పుడు తెలంగాణలో జరుగుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం దీన్ని ప్రశ్నిస్తుంది. ఇరిగేషన్ నిపుణులు కూడా అడుగుతున్నారు. ఆ రోజు ప్రభుత్వంగా తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సీఎస్‌కి సమాచారం లేకుండా లేకపోతే ఏమీ ఉండదు. కానీ సీఎస్ పేరును మాత్రం ఈ కమిషన్ రిపోర్ట్‌లో ఎందుకు లేదు అనేది ఒకటి. ఇంకొకటి, ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి రామకృష్ణారావు. అప్పుడు ఆయన ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉండే. అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఫైనాన్షియల్‌కి సంబంధించినటువంటి నిర్ణయాల మీద సంతకం చేసేటువంటి వ్యక్తి రామకృష్ణారావు. సో, ఆయన పేరును ఎందుకు చేర్చలేదు? అసలు ఆయన పేరుని ఎక్కడ కూడా కమిషన్ రిపోర్ట్‌లో ఎందుకు లేదు అనేది 2. 3, ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే కాంట్రాక్టర్ల మీద, అది మరీ ముఖ్యంగా మెగా కృష్ణారెడ్డి మీద, మెగాకి సంబంధించినటువంటి దాని మీద పదే పదే మాట్లాడేటోడు. కాంట్రాక్టర్ల పేర్లు, కాంట్రాక్ట్ సంస్థల మీద పదే పదే మాట్లాడేటోడు. కానీ నిన్నొచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్‌లో అసలు కాంట్రాక్టర్ల ఊసు లేకపోవడం ఏంది అనేటువంటిది. ఈ 3 అంశాలని ఎందుకు కమిషన్ రిపోర్ట్‌లో పేర్కొనలేదు అనే దాని మీద ఇప్పుడు ఇరిగేషన్ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు వీళ్ళ ముగ్గురిని ఈ 3 అంశాలని కమిషన్ రిపోర్ట్‌లో చేర్చలేదు అనేదానికి. అక్బరుద్దీన్ ఓవైసీ అడిగింది కూడా ఇదే. కాంట్రాక్టర్లకి సంబంధించింది, ఇంకొకటి ప్రధాన అధికారులు అని అన్నాడు కదా! నేను ముందు మీకు వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు ప్రధాన అధికారులు అని అడిగిండు ఆయన అని చెప్పిన కదా! ఇగో వీళ్ళు ఈ ప్రధాన అధికారులు. వీళ్ళ పేర్లను ఎందుకు కమిషన్ రిపోర్ట్‌లో చేర్చలేదు? ఇంత తప్పుల తడకగా కమిషన్ రిపోర్టు ఉంది అనేటువంటిది అక్బరుద్దీన్‌తో పాటు ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. ఇది అసలు ఘోష్ కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్టు అని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తుంది. నిన్న ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్టు ట్రాష్ రిపోర్ట్ అని కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో, వాళ్ళు సీబీఐకి ఎంక్వైరీకి ఇచ్చేటువంటి దాని మీదనే బీఆర్ఎస్ నిరసనలకు కూడా సిద్ధమైంది. నిరసనలు చేసేందుకు ఇవాళ రేపు బీఆర్ఎస్ పార్టీ నిరసనలు కూడా చేయబోతోంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులను, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టును పనికి రాని ప్రాజెక్టుగా మార్చేటువంటి కుట్ర జరుగుతుంది. తెలంగాణ ప్రజలకు నీళ్ళిచ్చినటువంటి, తెలంగాణ ప్రజలకు వరప్రదాయినిగా ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుని మొత్తం భూస్థాపితం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. దీని వెనకాల సీబీఐకి ఇచ్చేటువంటి దాని వెనకాల జరుగుతున్నటువంటి కుట్ర ఇది అనేది బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. సో, నిన్నొచ్చినటువంటి ఘోష్ కమిషన్ రిపోర్ట్ మీద ఈ అనేక ఇష్యూస్ మీద అయితే చర్చ జరుగుతుంది. ఇవన్నీ కూడా అనుమానాలను రేకెత్తిస్తున్నలాగా ఉంది. ఎందుకంటే కమిషన్‌ని వేసినప్పుడే చాలామంది ఇరిగేషన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు కూడా చాలామంది కమిషన్ రిపోర్ట్ ఎట్లా ఇయ్యబోతోంది, ఏంది అసలు ఎట్లా ఉంటది అనే దాని మీద చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీఆర్ఎస్ నాయకులైతే అది కాంగ్రెస్ కమిషన్‌గా ఉండబోతోంది అనేది చెప్పిర్రు. సో, ఇవాళ ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్‌లో ఇవన్నీ ఉండకపోవడం, ఇంకొకటి ముఖ్యమైనటువంటిది ఏంది అంటే, అసలు ఘోష్ కమిషన్‌కి ప్రభుత్వం ఎన్డీఎస్ఏ రిపోర్టు, దాని తర్వాత విజిలెన్స్ ఎంక్వైరీకి సంబంధించిన అంశాలని అసలు ఘోష్ కమిషన్‌కి ప్రభుత్వం ఇచ్చిందా, ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఇప్పుడు కొంతమంది సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే కాళేశ్వరం మీద ఘోష్ కమిషన్ వేయడానికంటే ముందే కాళేశ్వరం మీద విజిలెన్స్ ఎంక్వైరీ జరిగింది. దాని తర్వాత ఎన్డీఎస్ఏ కూడా ఎంక్వైరీ చేసింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. మనం చూసినాం, కాళేశ్వరం జరగగానే ఇమీడియట్‌గా ఎన్డీఎస్ఏ వచ్చింది. ఎన్డీఎస్ఏ వచ్చి అది కూడా రిపోర్ట్ ఇచ్చింది. సో, వాళ్ళిద్దరికి సంబంధించిన రిపోర్ట్‌లని ఘోష్ కమిషన్ పరిగణలోకి తీసుకుంటే దాన్ని ఎందుకు ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్‌లో ఆ ఇష్యూస్‌ని చేర్చలేదు అనేది కూడా కొంతమంది సభ్యులు అడుగుతున్నారు. సో, ఎన్ని ఇష్యూస్ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కాబట్టి ఇది ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్నటువంటి కమిషన్‌గా మేము చూడము అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. మొత్తం మీద ఘోష్ కమిషన్ వేసినటువంటి రిపోర్ట్‌ని నిన్న అసెంబ్లీలో చర్చకు పెట్టి కాంగ్రెస్ పార్టీ సీబీఐ ఎంక్వైరీకి దీన్ని మూవ్ చేసింది. దీన్ని సీబీఐ ఎంక్వైరీకి మూవ్ చేస్తున్నట్లుగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. సో, ఎట్లా ఉండబోతోంది కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి నెక్స్ట్ అనేటువంటిది త్వరలో తెలుస్తుంది.